హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థింగ్స్ వి క్రియేటివ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను 1.5 kgs ఫిష్ తీసుకున్నాను. మంచి నీళ్ళలో 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చీలు వేయించి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకుంటున్నానండి. అందులో 4 స్పూన్స్ ఆయిల్ పోసి 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. పచ్చి వాసన పోయేంత వరకు కలపండి. నిలువుగా తరిగిన ఆనియన్స్ అండి, ఒక ఆనియన్ వేసి కలిపి ఒక 1 స్పూన్ పసుపు వేయండి. ఇందాక కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసి నేను చూపించే విధంగా కలపండి. ఇప్పుడు ఒక కప్పు చింతపండు పులుసు అండి, తగినన్ని నీళ్ళు పోసి నేను చూపించే విధంగానే కలపండి. గరిటెతో కలపకండి, ఫిష్ పీసెస్ అనేది చితికిపోయే ప్రమాదం ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి పేస్ట్, ఆ పేస్ట్ అనేది ఇందులో వేయండి, ఆనియన్ పేస్ట్. జీలకర్ర మెంతుల పొడి అండి, 3 స్పూన్స్ వేయండి. వేసి ఒక్కసారి కలిపి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పట్టేసుకోండి. వేడి వేడి ఫిష్ పులుసు రెడీ.